హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ మనం అయితే కులంపేట నుండి కడపకు అయితే వెళ్తున్నాము. ఎందుకంటే బండికి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించాలా. కార్కి చాలా రోజులు అయితే అయ్యింది. దాదాపు 10,000 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయితే చేసేసింది. అందుకనేసి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి కడపకు వెళ్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి మనం ఒంటిమిట్ట చెరువు కట్ట దగ్గర అయితే ఉన్నాము. ప్రైస్ ఎంత అవుతుంది, అలాగే ఇంజిన్ కూడా ఇంకొక రిపేర్ కూడా ఉంది. వెహికల్ గుంపిస్తూ ఉన్నది, లైట్గా గుంపిస్తుంది. అది ఎందుకు గుంపిస్తుందో తెలుసుకొని ఆ రిపేర్ కూడా చేయిద్దాము. చూద్దాం ఏం రిపేర్ ఉంటుందో, అది మనకైతే తెలియదు. అక్కడ అడిగి చూద్దాం. మనసు మొత్తం ఎంత ప్రైస్ అవుతుందో మొత్తం కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నేనైతే ఇప్పుడు కమల్ ఆటో గ్యారేజ్కి అయితే వచ్చాను. టైం అయితే ప్రజెంట్ 9 అయితే అవుతుంది. మెకానిక్లు అయితే ఎవరు రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాను. అది మన కార్కి బ్రేక్ ప్యాడ్లు అయితే అరిగిపోయాయి. బ్రేక్ ప్యాడ్లు అయితే చేంజ్ చేపిస్తున్నాను. బ్రేక్ డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోయింది కొద్దిగా. ఈసారికి అయితే వస్తుంది. నెక్స్ట్ టైం అయితే చేంజ్ చేయించుకోమన్నారు. అలాగే ఫ్రంట్ బుస్సులు కూడా, లబ్బర్లు బుస్సులు కూడా అరిగిపోయాయి. వాటిని అయితే చేంజ్ చేపిస్తున్నాను. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేపిస్తున్నాను. మన కారు 11,000 కిలోమీటర్స్ అయితే పూర్తి చేసుకుంది ఇంజిన్ ఆయిల్ మార్పించడానికి. అందువల్ల ఆయిల్ అయితే కొద్దిగా అయితే తక్కువ అయితే ఉంది. ఎప్పుడైనా కూడా ఎవ్రీ 10,000 బిలోనే మీరు ఇంజిన్ ఆయిల్ని అయితే చేంజ్ చేసుకోండి. అంతకుమించి ఎక్కువగా అయితే తోలకండి. ఇంజిన్ ఆయిల్ అయితే తగ్గిపోవడం అయితే జరుగుతుంది. కార్కి బ్రేక్ ప్యాడ్లు, లబ్బర్ బుష్లు అవి రెండు చేంజ్ చేయించాను. అలాగే డ్రైవ్ షాఫ్ట్ కూడా ప్రాబ్లం అయితే ఉంది. డ్రైవ్ షాఫ్ట్ చాలా వీక్ అయిపోయింది, సౌండ్ కూడా వస్తుంది. డ్రైవ్ షాఫ్ట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. అందుకనేసి రీకండిషన్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇక్కడ కడపలో దొరుకుతాయి. అలాగే సస్పెన్షన్ కూడా చెక్ చేపిస్తున్నాను. బాగానే ఉన్నాయంటున్నారు సస్పెన్షను, అందువల్ల చేంజ్ చేయించడం లేదు. అలాగే ఆయిల్ వచ్చేసి క్యాస్ట్రాల్ ఆయిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. 4 లీటర్స్ అయితే పడుతుంది ఆయిల్ దీనికి. బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇప్పుడే కొత్త అయితే వేసాము. టీవీఎస్ కంపెనీ బ్రేక్ ప్యాడ్స్. దీనికి ఇప్పుడే బుష్లు అయితే కొత్త వేయించాము. ఆయిల్ వచ్చేసరికి క్యాస్ట్రాల్ 5W30 ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 1800 అయితే పడింది. అలాగే ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేపిస్తున్నాను. అలాగే అంతలేక నేను ఎయిర్ ఫిల్టర్ని అయితే క్లీన్ చేయించుకొని వచ్చాను. డస్ట్ అయితే ఎక్కువగా ఉండటం వల్ల క్లీన్ చేయించాను. ఆయిల్ చేంజింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడే కార్ని అయితే స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ అవుతాయింది. ఎప్పుడైనా కానీ ఆయిల్ మార్చాక చెక్ చేసుకోండి ఒకసారి. డ్రైవ్ షాఫ్ట్ కూడా చెడిపోయింది. డ్రైవ్ షాఫ్ట్ అయితే కొత్తది అయితే వేపిస్తున్నాను. ఇక్కడ డై షాఫ్ట్ దగ్గర నుంచి ఆయిల్ అయితే వస్తుంది. డై షాఫ్ట్ అయితే పూర్తిగా చెడిపోయింది. దీన్ని మార్చి వేరేదైతే వేయాలా. అవుట్ సైడ్ కూడా వేరేదైతే వేయాలా. డ్రై షాఫ్ట్ ఇటువైపు కూడా ఇప్పదీసాం. ఇక వచ్చేసి రీకండిషన్ డ్రై షాఫ్ట్స్ అయితే వేయాలా. 2 వీటిని రిపేర్ చేసినట్టు ఉంటాయి రీకండిషన్, అవి అయితే వేయాలా. మన కార్కి ఇప్పుడే వర్క్ మొత్తం కూడా పూర్తయితే అయిపోయింది. ఇప్పుడైతే బిల్లు వేయించడానికి వెళ్తున్నాను. ఎంత అయిందో తెలియదు. కార్కి వర్క్ మొత్తం కూడా పూర్తయితే అయిపోయింది. బిల్లు అయితే వేసారు చూడండి. ఇంజిన్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి 1800. క్యాస్ట్రాల్ ఆయిల్ 4 లీటర్స్ 1800 అయితే తీసుకున్నారు. అలాగే ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 400. బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి టీవీఎస్ కంపెనీ 1300. అలాగే డ్రై షాఫ్ట్ రీకండిషన్ వచ్చేసి 6000. అలాగే డ్రై షాఫ్ట్కి నట్లు అయితే వస్తాయి, అవి 400 అయితే అయ్యాయి. అలాగే ఇందులో బుస్సులు అయితే యాడ్ చేయలేదు. బుస్సుల కాస్ట్ వచ్చేసి ఒక 1400 అయితే అయింది. అలాగే లేబర్ ఛార్జ్ వచ్చేసి ఒక 1200. మొత్తం నాకు ఒక 12,000 అయితే అయింది బిల్లు మొత్తం కూడా. మెకానిక్ గ్యారేజ్ వచ్చేసి కమల్ ఆటో గ్యారేజ్. మీకు ఇది అల్మాస్పేటలో అయితే ఉంటుంది. భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా అయితే ఉంటుంది. ఇది వీడియో కూడా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.